నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఈ నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనేది హైదరాబాద్లో మీకు రామంతపూర్లో ఉంది. ఇందులో ఏమేమి కోర్సెస్ ఉన్నాయో మీకు వెబ్సైట్కి వెళ్ళి చూస్తే మీకు చాలా అర్థమవుతుంది. సో నేను మీకు ఈ వెబ్సైట్ అనేది వాక్ త్రూ చేస్తాను. సో నేను ఇంగ్లీష్లో తక్కువ, తెలుగులో ఎక్కువ అనేది మిక్స్ ఆఫ్ తెలుగు ఇంగ్లీష్లో మీకు దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మనం వెబ్సైట్కి వెళ్తాము. ఇప్పుడు వెబ్సైట్లో చూడండి, మినిస్టర్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ అనేది ప్రోగ్రామ్స్. ఈ హైదరాబాద్లో ఏమేమి కోర్సెస్ ఉన్నాయో చూడండి. ఇక్కడ మీరు వీటి గురించి మీరు తెలుసుకోవచ్చు. కానీ ఏంటంటే కోర్సెస్ చాలా ఇంపార్టెంట్. సో కోర్సెస్ ఆఫర్డ్ ఏమేమి ఆఫర్ చేస్తున్నారు? క్రాఫ్ట్ మ్యాన్ ట్రైనింగ్ స్కీమ్. సో క్రాఫ్ట్ మ్యాన్ ట్రైనింగ్ స్కీమ్లో చాలా ఇంపార్టెంట్. మీరు ఇవాళ రేపు చూస్తున్నారు కదా, మార్కెట్లో డ్రోన్ అనేది చాలా డ్రోన్ అంటే తెలుసు కదా. సో గాలిలో మనం డ్రోన్ ద్వారా మనం కెమెరాలు అమర్చి మనం ఏంటంటే అది డ్రోన్ పైలట్ అంటారు. ఆ డ్రోన్ పైలట్ అనేది ట్రైనింగ్ ఇస్తారు. అది 6 months ట్రైనింగ్ ప్రోగ్రామ్. సో ఇట్లాంటి ట్రైనింగ్ ప్రోగ్రాము మీరు నేర్చుకోవచ్చు. ఒకటి రిమోట్ పైలట్ ఎయిర్ క్రాఫ్ట్ డ్రోన్ ట్రైనింగ్ అనేది, రైట్? డ్రోన్ ట్రైనింగ్ టెక్నీషియన్. సో ఈ ప్రోగ్రామ్స్ ఏంటంటే మీరు ఇవి నేర్చుకోవచ్చు. సో ఇవాళ రేపు ఏంటంటే ఇప్పుడు వీడియోగ్రాఫింగ్లో మనం ఏంటంటే ఫంక్షన్స్లో చూస్తుంటాం, ఎక్కడెక్కడ పెళ్లిళ్ళలో వాళ్ళు ఏంటి డ్రోన్ ఆపరేట్ చేస్తుంటారు. సో అట్లాంటి ట్రైనింగ్ మీరు తీసుకోవచ్చు. డ్రోన్ టెక్నీషియన్స్ సో కూడా మీరు, నేను క్లిక్ చేస్తే అది వచ్చింది. సో డ్రోన్ పైలట్ ఇదేంటి, నేషనల్ NSQF లెవెల్ 3 అనమాట. సో ఈ 6 months ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఎన్ని సీట్లు ఉన్నాయి? 24 సీట్లు ఉన్నాయి. ఓకే, సీట్స్ ఖాళీగా ఉన్నాయి. సో మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ డ్రోన్ టెక్నీషియన్. ఇప్పుడు డ్రోన్లో వచ్చినప్పుడు వాటికి రిపేర్ చేసేవాళ్ళు కావాలి. సో అదేన్ని 6 months ట్రైనింగ్. ఇంకొకటి ఏంటంటే టెక్నీషియన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ రిపేర్. అది ఏంటి 2 years ప్రోగ్రామ్. ఇది 24 సీట్స్ ఉన్నాయి. సో వీటికి క్వాలిఫికేషన్ ఏంటి అంటే దీనికి అర్హతలు ఏంటి? దీనికి అర్హతలు ఏంటంటే రిజర్వేషన్స్ అనేవి అవి మీరు చూసుకోండి. మినిమం ఏజ్ అంటే 18 సంవత్సరాలు ఉండాలి. దీని ఫీజు చూడండి, ఇది గవర్నమెంట్ కాబట్టి మీకు ఫీజు ఎంత తక్కువగా ఉందంటే అంత తక్కువగా ఉంది. దీనికి ఎంత మార్క్ సెక్యూర్ చేయాలి? 60% అబవ్ ఉన్న వాళ్ళు సెక్యూర్ చేసుకోవచ్చు. 80% అటెండెన్స్ ఉండాలి. ఓకే, అక్కడ ఇంటర్నల్ ఎగ్జామ్కి. ఫీజు ఎంత? 100 రూపాయలు. రిజిస్ట్రేషన్ ఫీ 50 రూపాయలు. కాషన్ డిపాజిట్ ఎంత? 250 రూపీస్. జిమ్ ఫీజు, జిమ్ఖానా ఫీజు, సో అదొక 100 రూపీస్. ట్యూషన్ ఫీజు 150. ఎగ్జామినేషన్ ఫీజు 100 రూపీస్. ఓకే, సెకండ్ మళ్ళీ కనుక ఫెయిల్ అవుతుంది దానికి. సో ఇవి ఇంత తక్కువ ఫీజులు అంటే మీరు లెక్క పెట్టుకోండి. 150, 150 ప్లస్ 250 అంటే 400, 500 ప్లస్ 650 అంటే ఆల్మోస్ట్ లెస్ దెన్ 1000 రూపీస్లో మీకు 6 months ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండి. ఓకే, ప్లస్ హాస్టల్ ఫీజు కూడా ఉంది. ఇక్కడ హాస్టల్లో మీరు స్టే చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు 6 months ప్రోగ్రామ్, ఇది 6 months ప్రోగ్రామ్ కాబట్టి హాస్టల్ ఫీజు కూడా. హాస్టల్ ఫెసిలిటీ, ఓకే, హాస్టల్ ఫెసిలిటీ ఏంటి? 100 రూపీస్ పర్ మంత్. ఓకే, ఇదేంటి? హాస్టల్ ఫెసిలిటీ అవైలబుల్ ఫర్ బోత్ మెన్ అండ్ ఉమెన్ ట్రైనీస్ ఆన్ పేమెంట్ ఆఫ్ 100 రూపీస్ పర్ మంత్ అండ్ హాస్టల్ రెంట్ 50 రూపీస్ పర్ మంత్. ఇంత తక్కువగా మీకు ఎక్కడ కూడా ఉండదు. సో మీరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఎవరైతే మీరు నేర్చుకోవాలనుకున్న వాళ్ళు, ఓకే, సో ఇది వర్కింగ్ అంటే టైమింగ్స్, లంచ్ టైమింగ్స్ ఏంటి? 9:30 AM to 5:30 PM వరకు. సో ఎవరైతే డ్రోన్ నేర్చుకోవాలనుకున్నారో, ఓకే, తక్కువ డబ్బుల్లో ప్లస్ హాస్టల్ 6 months హాస్టల్ ఉండొచ్చు. నెక్స్ట్ ఆ ఫీజులు ఏమున్నాయి అవన్నీ పేమెంట్ చేసుకొని మీరు డ్రోన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నేర్చుకోవచ్చు. ఎక్కడ నేర్చుకోవచ్చు? నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో. ఓకే, నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో. ఓకే, ఈ వీడియో నచ్చినట్టయితే మీ కామెంట్స్లో తెలపండి. ఓకే, ఇన్ ఫ్యూచర్లో ఇంకా వేరే కోర్సెస్ ఇట్లా గవర్నమెంట్ ఏమైతే ఇస్తున్నాయో సో వాటి ద్వారా మీరు నేర్చుకొని మీరు సంపాదించడం మొదలు పెట్టవచ్చు. ఇది ఫుల్ టైం చేసుకోవచ్చు, ఇది పార్ట్ టైం చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.